హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే హ్యాపీ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. మామూలుగా మన శరీరంలో హార్మోన్స్ అనేవి వివిధ ప్రక్రియలు జరగడానికి మెసెంజర్స్ లాగా పనిచేస్తాయి. వీటిలో కొన్ని హార్మోన్స్ ఏంటంటే మనల్ని హ్యాపీగా ఉంచడానికి, మన మూడ్ని ఎలివేట్ చేయడానికి, మనం బాగా ఫీల్ అయ్యేటట్లు చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ఎక్కువగా మనం తినే ఆహారాన్ని బట్టి, మన పనులకి, మన ఆలోచనలకు బట్టి అలా రిలీజ్ అవుతాయి అన్నమాట. రిలీజ్ అయ్యి దానికి తగ్గట్టు పనిచేస్తాయి. వీటిలో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన డోపమిన్ అనేది మనల్ని ఆనందంగా ఉన్నప్పుడు తయారవుతుంది అన్నమాట. ముఖ్యంగా మనకి ఇష్టమైన పని చేసినప్పుడు, లేకపోతే ఇష్టమైనది తిన్నప్పుడు, తర్వాత షాపింగ్ చేస్తే, మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు, మనం ఏదైనా సాధించినప్పుడు, ఆల్కహాలు, డ్రగ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ డోపమిన్ అనే హార్మోను ఎక్కువగా తయారవుతుంది. ఇంకా రెండవది వచ్చేటప్పటికి సెరటోనిన్ అనమాట. ఈ సెరటోనిన్ అనేది లోపిస్తే ఏమవుతుందంటే మనకి యాంగ్జైటీ, డిప్రెషను ఇలాంటివి కలుగుతాయి. మరి ఇది ఎప్పుడు తయారవుతుంది అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు, డ్యాన్స్ చేసినప్పుడు, తర్వాత మ్యూజిక్ విన్నప్పుడు, విహారయాత్రలకు వెళితే కనుక, లేకపోతే బాగా నిద్రపోయినప్పుడు, ఇలాంటప్పుడు ఈ సెరటోనిన్ అనేది తయారయ్యి రిలీజ్ అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఎండార్ఫిన్ అనేది. ఈ ఎండార్ఫిన్స్ వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి నొప్పిని తగ్గిస్తాయన్నమాట, ఇవి రిలీజ్ అయినప్పుడు. అయితే ఇవి ఎక్కువగా కార్డియాక్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు, తర్వాత లైంగిక ప్రక్రియ చేసినప్పుడు కూడా ఈ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అయితే ఇంకొక రకము ఆక్సిటోసిన్ అనేది. ఈ ఆక్సిటోసిన్ ఎక్కువగా అటాచ్మెంట్కి, బాండింగ్కి సంబంధించిన హార్మోన్ అనమాట. జనరల్గా పిల్లలు పుట్టినప్పుడు తల్లులకి ఎక్కువగా ఇది ఆక్సిటోసిన్ అనేది తయారయ్యి వాళ్ళల్లో బాండింగ్ని పెంచుతుంది. అంతేకాకుండా ఈ ఆక్సిటోసిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎక్కువగా, అంతేకాకుండా ఈ చేతులు పట్టుకున్నప్పుడు, తర్వాత హత్తుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు, మసాజ్ చేసినప్పుడు, వీటన్నిటిలో కూడా ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవే కాకుండా ఆరోమా థెరపీ చేసినా కూడా ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. తర్వాత జోక్స్ విన్నప్పుడు, మెడిటేషన్లో కూడా ఇవి తయారవుతాయి. అంతేకాకుండా కొన్ని రకాలైన ఆహార పదార్థాలు, నట్స్, తర్వాత చికెను, డార్క్ చాక్లెటు, నట్స్లో బాదం లాంటివి, కోడిగుడ్లు, తర్వాత ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఇవి తిన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మరి అదండి హ్యాపీ హార్మోన్స్ గురించి క్లుప్తంగా. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.